ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు తీసుకురావడం పైనే ఫోకస్ పెట్టారు. అంతకుముందే యువగళం పేరుతో ఎన్నికలకు ముందు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఒక మహిళ స్పష్టంగా అడిగింది, ప్రభుత్వం నుంచి ఉచిత పథకాలు ఇస్తే మీరిచ్చే 10,000, 15,000 ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత మరలా అడుగు తినాల్సి వస్తుంది. పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాను, వారికి ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం వచ్చేలాగా చేయగలిగితే వారే కష్టపడి ప్రతి నెల సంపాదించుకుంటారు అని చెప్పి అడిగింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పెట్టుబడుల వేట కొనసాగించారు. ఎవరైనా 100 కోట్ల పెట్టుబడి పెడతామని సమాచారం అందినా కూడా వారిని ప్రతిరోజు ఫాలో అప్ చేసుకుంటూ ప్రస్తుతం దేశంలో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 55% పెట్టుబడులు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణకు వస్తూ ఉంటే అందులో సగం ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉంది. తాజాగా తమిళనాడులో టీవీకే ఆధ్వర్యంలో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ ఒక తెలుగు యువతి కీర్తన పరిశ్రమల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఆమె ఒక ట్వీట్ చేశారు, తమిళనాడులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి, దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో తమిళనాడు నెంబర్ 1గా ఉంది. ఇప్పటికే AI సిటీస్ ఏర్పాటు చేశాము. అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన పారిశ్రామిక పార్కులు కూడా వచ్చాయి. IT రంగంలో తమిళనాడు దూసుకుపోతూ ఉంది. ఇండస్ట్రీస్లో తమిళనాడు దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంది. తమిళనాడుని మీ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకోండి అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. దాని మీద మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి పెట్టుబడులు తీసుకురావడంలో మనం పోటీ పడదాం, ఆరోగ్యకరమైన పోటీ పడదాం ఇక నుంచి మన 2 రాష్ట్రాలు అని చెప్పేసి ఆయన రీట్వీట్ చేశారు. దీని మీద తమిళనాడు మంత్రి కూడా స్పందించారు. అన్ని రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఒక రాష్ట్రం 20,000 కోట్ల రాయితీలు ఇస్తే మరొకరు 30,000 కోట్లు ఇచ్చి ఆ కంపెనీని తీసుకువెళ్ళడం వల్ల ఆ రాష్ట్రానికి రాబోయే 20-25 సంవత్సరాల వరకు ఎలాంటి ఆదాయం ఉండదు. ఎందుకంటే ఈ రాయితీల రూపంలోనే పెద్ద ఎత్తున పోయింది. పెట్టుబడులు తీసుకురావడంలో పోటీ పడడంలో తప్పులేదు, కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడుతో కూడా పెద్ద ఎత్తున పోటీ పడబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఒక అతి భారీ పరిశ్రమ రాబోతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దాదాపు 1,25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. దానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేయబోతూ ఉన్నారు. ప్రకటన వచ్చిన తర్వాత అది ఏ జిల్లాలో రాబోతూ ఉంది, ఎంతమందికి ఉపాధి కల్పించబోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.